అమృత కాలంలో ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్ ఇది అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. భవిష్యత్ అమృత కాలానికి తాజా బడ్జెట్ బాట వేస్తుందని కూడా చెప్పారు. అమృత కాలం సంగతి ఎలా ఉన్నా ఊహించినట్టుగానే తనకు ఉన్న పరిమితుల్లో కాస్తంత ప్రజాకర్షక బడ్జెట్గా రూపొందించారు. కొంతమేరకు దీన్ని ఎన్నికల బడ్జెట్గా కూడా మార్చారు. ఇదే సమయంలో అమృత కాలపు భవిష్యత్ ఆర్థికాభివృద్ధిని బాగా పరిగణలోకి తీసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2021లో తొలిసారిగా అమృత్ కాల్ అనే పదాన్ని ఉపయోగించారు. 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన ఈ పదం ప్రయోగించారు. రాబోయే 25 ఏళ్లకు భారతదేశానికి దిశానిర్దేశం చేయడంలో భాగంగా ఆయన అమృత్ కాల్ పదాన్ని ఉపయోగించారు. सभी सांसदों की तरफ से उमंग, उत्साह और ऊर्जा से भरा हुआ आज का ये पल हो, ये हम सबका दायित्व है. भारतीय जनता पार्टी के नेतृत्व में एनडीए सरकार, उसका एक ही मकसद रहा है, एक ही मोटो रहा है, एक ही लक्ष्य रहा है और हमारी कार्य संस्कृति के केंद्र बिंदु में भी एक ही विचार रहा है. इंडिया फर्स्ट, सिटीजन फर्स्ट. सबसे पहले देश, सबसे पहले देशवासी. उसी भावना को आगे बढ़ाते हुए ये बजट सत्र में भी तकरार भी रहेगी, लेकिन तकरीर भी तो होनी चाहिए. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా అదే బాటలో నడిచారు. అమృత కాలానికి బాట వేసేలా బడ్జెట్ ఉంటుందని అన్నారు. ఆ మేరకు కొన్ని చర్యలు ప్రకటించారు. యువతకు, మహిళలకు, అణగారిన వర్గాల వారికి పలు పథకాలు ప్రవేశపెట్టారు. మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వ వ్యయాన్ని అధికం చేసేందుకు సంకల్పించారు. ఉత్పాదకత మెరుగుదలకు, శక్తి పరివర్తనకు బాటలు వేశారు. శీతోష్ణ స్థితి మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు నడుం బిగించారు. సాంకేతిక చోదిత, నాలెడ్జ్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను రూపొందించే ప్రయత్నాలు చేశారు. గ్రామాలు, నగరాల మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడం అమృత్ కాల్ లక్ష్యం. అధునాతన సాంకేతికతలు, డిజిటలైజేషన్, ప్రజా జీవితంలో ప్రభుత్వ జోక్యం తగ్గించడం, ప్రజల జీవితాలను మెరుగుపరచడం కూడా ఈ ఆశయాల్లో ఉన్నాయి. అందుకు అనుగుణంగానే తాజా బడ్జెట్ రూపుదిద్దుకుంది. ఈ బడ్జెట్లో భారీ ప్రజాకర్షక పథకాలేవీ లేవు. రాబోయే ఎన్నికల నీడ కూడా దీనిపై పెద్దగా పడలేదు. ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక వ్యూహాలకు అనుగుణంగానే ఇది రూపుదిద్దుకుంది. మొత్తం మీద దీన్ని ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రజాకర్షక పథకాలు లేని సాహసోపేత బడ్జెట్గా చెప్పవచ్చునని నిపుణులు అంటున్నారు. అంతేకాదు, కొంతమేరకు వినూత్నంగా కూడా ఉంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం వరుసగా ఇది 5వ సారి. బడ్జెట్ ప్రధానంగా అధిక ఉత్పాదకత, మూలధన వ్యయం ద్వారా వృద్ధి సాధించడంపై దృష్టి సారించింది. అదే సమయంలో ఆర్థిక వివేకాన్ని కూడా ప్రదర్శించింది. ప్రైవేటు రంగానికి తక్కువ వడ్డీ రేట్లకు ఆర్థిక వనరులు లభ్యమయ్యేలా చూసింది. వారు పెట్టుబడులు పెట్టేందుకు ప్రోత్సహించింది. మూలధన పెట్టుబడిపై ప్రధానంగా దృష్టి వహించింది. భారీ పెట్టుబడులకు ప్రైవేటు రంగం వెనుకంజ వేస్తున్న తరుణంలో ఆ బాధ్యతను ప్రభుత్వమే నెత్తిన వేసుకుంది. బడ్జెట్లో గత 3 ఏళ్లుగా మూలధన వ్యయం పెరుగుతూనే ఉంది. 2020-21 బడ్జెట్లో ఇది 5.4 లక్షల కోట్ల రూపాయలు ఉండగా, ఆ మరుసటి ఏడాదికి అది 7.5 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. తాజా బడ్జెట్లో అది 10 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. రాబోయే ఏడాది కాలానికి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అవుట్లే అనేది ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన దానికంటే 33% అధికంగా ఉంది. బడ్జెట్లో తీసుకున్న ఓ వినూత్న చర్య పన్ను చెల్లింపుదారులను నూతన పన్ను విధానం దిశగా మళ్లించడం. నూతన విధానాన్ని ఎంచుకున్న వారికి ప్రామాణిక తగ్గింపు పరంగా కొంత ఉపశమనం కల్పించారు. మధ్యతరగతి ఆదాయాలు పొందే వారికి కొన్ని ప్రోత్సాహకాలు అందించారు. పన్ను పరిమితి గతంలో 5 లక్షల రూపాయలు ఉండగా ఇప్పుడు దాన్ని 7 లక్షల రూపాయలకు పెంచారు. అదే సమయంలో ఏటా 5 కోట్ల రూపాయలు అంతకు మించి ఆర్జిస్తున్న సంపన్నులకు సైతం సర్ఛార్జ్ తగ్గించారు. గతంలో అది 42.7% ఉండగా ఇప్పుడు దీన్ని 39%కి తగ్గించారు. నూతన పన్ను విధానానికి మారే వారికి దీన్ని వర్తింపజేయనున్నారు. Senior citizens, the maximum deposit limit for senior citizens savings scheme will be enhanced from 15 lakh to 30 lakhs of rupees. The maximum deposit limit for monthly income account scheme will be enhanced from 4.5 lakh to 9 lakh for single account to 15 lakh for joint account. 9 ఏళ్లుగా బీజేపీ పాలన చూస్తున్న వారికి అది ప్రజాకర్షక విధానాలకు దూరంగా ఉందనే విషయం స్పష్టమవుతుంది. ఈ బడ్జెట్లోనూ అదే ధోరణి కనిపించింది. సుమారుగా ఓ ఏడాది కాలంలో ఎన్నికలు ఉన్నప్పటికీ తాజా బడ్జెట్లో ప్రజాకర్షక విధానాలకు ప్రాధాన్యం ఇవ్వలేదు. ప్రభుత్వం రుణాలు తీసుకోవడం తక్కువగా ఉంటే వడ్డీ రేట్లు కూడా తక్కువగా ఉంటాయి. అది ప్రైవేటు రంగం తన అవసరాలకు మరింతగా రుణాలు తీసుకునేందుకు ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా దేశంలో జనాభా పరంగా వివిధ వర్గాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది.
మహిళలు, యువత, వృద్ధులు, రిటైర్ అయిన వ్యక్తులు ఇలా అందరికీ ఎంతో కొంత అన్నట్లుగా వివిధ పథకాలను, రాయితీలను, ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఇలాంటి చర్యలన్నీ అమృతకాలంలోకి భారతదేశ పయనాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేవిగానే ఉన్నాయని నిపుణులు అంటున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో సప్తర్షి ఆసియాలు ఎంతో కీలకంగా ఉన్నాయి. ఖగోళ శాస్త్రంలో సప్తర్షి మండలానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. అదే విధమైన ప్రాధాన్యం తాజా బడ్జెట్ సప్తర్షి ఆసియాలకు ఉండడం విశేషం. వివిధ రంగాల్లో ప్రస్తుత స్థితిగతులను మార్చే శక్తి సామర్థ్యాలు ఈ సప్తర్షి ఆసియాలకు ఉన్నాయని అంటున్నారు. బడ్జెట్ ఆసియాలను ప్రతిబింబిస్తున్న ఈ సప్తర్షి అంశాలేంటో చూద్దాం. సాధారణంగా ప్రతి బడ్జెట్కు కొన్ని ఆశయాలుంటాయి. అదేవిధంగా తాజా బడ్జెట్కు కొన్ని ఆశయాలను కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రకటించారు. సమ్మిళిత అభివృద్ధి, శక్తి సామర్థ్యాల వెలికితీత, గ్రీన్ గ్రోత్, యూత్ పవర్, చివరి అంచెదాకా సేవలను అందించటం, ఆర్థిక రంగంలో డిజిటల్ ప్లాట్ఫామ్స్, మౌలిక వసతుల పెట్టుబడులు ఇవి బడ్జెట్ 7 ఆశయాలుగా ఉన్నాయి. వీటి సంఖ్య 7 కావటంతో వీటిని సప్తర్షి ఆశయాలుగా వ్యవహరిస్తున్నారు. ఈ ఆశయాల సాధనకు తాజా బడ్జెట్లో ఎన్నో రాయితీలు, ప్రోత్సాహకాలు, పథకాలు ప్రకటించారు. సప్తర్షి ఆశయాల్లో గ్రీన్ గ్రోత్ బాగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇందులో భాగంగా గ్రీన్ హైడ్రోజన్ మిషన్ చేపట్టారు. దీనికి 19,700 కోట్ల మేర నిధులు కేటాయించారు. ఇది మన వ్యవస్థను తక్కువ ఉద్గారాలు వెలువరించే దిశగా తీసుకువెళ్తుంది. శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. దేశం సాంకేతికతను అందిపుచ్చుకునేలా చేస్తుంది. సౌరశక్తి రంగంలో మార్కెట్ లీడర్గా మారేలా చేయనుంది. 2030 నాటికి 5 MMTల గ్రీన్ హైడ్రోజన్ వార్షిక ఉత్పత్తి సాధనను ప్రభుత్వం తన లక్ష్యంగా నిర్దేశించుకుంది. శక్తి పరివర్తన, ఇంధన భద్రత కోసం బడ్జెట్లో 35,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇక ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టుల కింద 4,000 MWH సామర్థ్యంతో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ని వృద్ధి చేయనున్నారు. దేశవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని అధికం చేయనున్నారు. ప్రవర్తనాపరమైన మార్పు తీసుకొచ్చేందుకు వీలుగా పర్యావరణ సంరక్షణ చట్టం కింద గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రాంని చేపట్టనున్నారు. ఎరువుల వినియోగాన్ని తగ్గించేందుకు, ఎరువుల ప్రత్యామ్నాయాలను వినియోగించేందుకు, రసాయన ఎరువులను సమతుల్యంతో వినియోగించేందుకు ఎంపీ ప్రణామ్ కార్యక్రమం వీలు కల్పిస్తుంది. వ్యర్థాల నుంచి సంపదను సృష్టించేందుకు వీలుగా గోబర్ ధన్ స్కీమ్ని అమలు చేయనున్నారు. దీని కింద 200 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. సప్తర్షి ఆశయాల్లో చివరి అంచె వరకు ప్రభుత్వ సేవలను అందించడం కూడా కీలకం కానుంది. దీనిలో భాగంగా ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ అండ్ బ్లాక్ ప్రోగ్రామ్స్ చేపట్టనున్నారు. ఆరోగ్యం, పోషకాహారం, విద్య, వ్యవసాయం ఇలా వివిధ రంగాల్లో ప్రభుత్వ సేవలను ఆయా ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి చేరేలా చేయడం దీని లక్ష్యం. 500 సమితుల్లో దీన్ని అమలు చేయనున్నారు. దీంతో పాటుగా గిరిజనుల కోసం ప్రధాన్ మంత్రి పీవీటీజీ డెవలప్మెంట్ మిషన్ రానుంది. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 38,800 మంది ఉపాధ్యాయులు, సిబ్బందిని ప్రభుత్వం నియమించనుంది. కరువు పీడిత ప్రాంతాల్లో సూక్ష్మ నీటిపారుదల వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నారు. పీఎం ఆవాస్ యోజనకు కేటాయింపులను 66% అధికం చేసి 79,000 కోట్ల రూపాయలు కేటాయించారు. సప్తర్షి ఆశయాల్లో యువశక్తి కూడా కీలకంగా ఉంది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0 చేపట్టనున్నారు. దీని కింద రాబోయే 3 ఏళ్లలో లక్షలాది మందికి వారి నైపుణ్యాలను మెరుగుపరుచుకునే శిక్షణ అందించనున్నారు. స్కిల్ ఇండియా డిజిటల్ ప్లాట్ఫామ్ కింద ఎంఎస్ఎంఈలతో సహా వివిధ సంస్థలకు డిమాండ్ ఆధారిత నైపుణ్యాలను అందించేలా ఏకీకృత డిజిటల్ వేదిక ప్రారంభమైంది. పర్యాటకాన్ని ప్రోత్సహించనున్నారు. జీఐ ఉత్పాదనలు, హస్తకళ ఉత్పాదనలు వంటి వాటి విక్రయాలకు వీలుగా యూనిటీ మాల్ నిర్మించుకునేలా రాష్ట్రాలను ప్రోత్సహించనున్నారు.